కొండా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. 257 మంది సాక్షుల వాంగ్మూలం తీసుకున్న సిట్ 4200కు పైగా ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తించింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ పై రాజకీయ దుమారం నెలకొంది. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేశారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. ఈ కేసులో సిట్ ఇప్పటికే నిందితులతో పాటు సిటిఆర్ ఆధారంగా పలువురి వాంగ్మూలాలను నమోదు చేసుకుంటుంది. మరోవైపు ప్రధాన పార్టీలకు చెందిన నేతలు పరస్పరం విమర్శించుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. రాజకీయ నేతలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేయడం ఆదర్శ పాలన ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. అది ఇంకా ఎంక్వైరీ పూర్తిగా నాది కూడా ఉందని అనుకుంటున్నాను. డెఫినెట్గా అంటే అటువంటి తలతిక్క పనులు చేసిండ్రు కాబట్టి ప్రజలు ఆ స్థాయిలో బుద్ధి చెప్పడం జరిగింది. ఏం కర్మ, ఏం రోగం, ఏం అవసరం, మంది సంసారాలకు తొంగి చూడడం అవసరం ఏంటి? భారతదేశానికి మా పరిపాలన ఆదర్శం చెప్తున్నాం. ఇది ఆదర్శం ఎట్లయితుంది? ఏం నేర్పించినట్టు, ఏం చూసినట్టు? ఈరోజు అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతోటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు, బురదల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు మరి వాస్తవాలు మాట్లాడకపోతే అది అబద్ధం తప్పెట్లయితుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు సిట్ అధికారులు. ఈ సందర్భంగా చట్టవిరుద్ధంగా తన ఫోన్ ట్యాప్ చేశారని ఎంపీ కొండా తెలిపారు. ప్రభాకర్ రావుతో పాటు నిందితులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసును పార్లమెంటులో లేవనెత్తుతామని తెలిపారు. నేను ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళినో అప్పుడే అనుమానం ఉండే, కన్ఫర్మేషన్ నాకు తర్వాత వచ్చింది. వీళ్ళకు అభద్రతా భావం చాలుండే. అట్లా చూస్తే ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళని కూడా ఫోన్ ట్యాపింగ్ అయింది. ఈ అభద్రతా భావము, ఇన్సెక్యూరిటీ ప్రతి ఒక్కరిని ఫోన్ ట్యాప్ చేయాలి. ఫోన్ ట్యాపింగ్ చేసి వీళ్ళు ముందస్తు ఎలక్షన్స్ పెట్టిండ్రు. ఎందుకంటే ఆ ఎలక్షన్స్ 100% ఓడిపోతున్నారు. అది కూడా ఇంతవరకు గెలిచిందంటే కాంగ్రెస్ పార్టీ తప్పులు. ఇంకా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్, వీళ్ళు పోలీసు వాళ్ళు సొంతంగా కొన్ని చేసుకున్నారు. వాళ్ళు సొంత డబ్బులు చేసుకుని అంటున్నారు. రియల్ ఎస్టేట్ వల్ల, ఫిల్మ్ స్టార్ వల్ల, ఇవన్నీ కూడా చేసి, కానీ అవి కూడా బయటికి రావాలి. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాప్ అయిందన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఈ ఎపిసోడ్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ములాఖత్ అయ్యాయని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డైలీ సీరియల్ను తలపిస్తోందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప మరొకటి లేదని విమర్శించారు. రోజు దినపత్రికలలో ఫ్రంట్ పేజీల కోసం, ఫ్రంట్ లైన్ వార్తల కోసం దానికి ఒక సజీవ తార్కాణం టెలిఫోన్ ట్యాపింగ్. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని ఒకటి నడిపిస్తా ఉన్నారు. ఏం నడుస్తుంది, ఏం చేస్తారు ముఖ్యమంత్రి గారు? ఎంత దుర్మార్గంగా పనిచేస్తుంది మీ సిట్ అంటే అక్కడనే కనబడతా ఉంది. గాంధీ భవన్ లో పనిచేసే వాళ్ళకి ఇస్తారు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోకి ఇస్తుంది సిట్ నోటీసులు. వాళ్ళందరినీ విచారణ చేస్తున్నాం, స్టేట్మెంట్ రాస్తున్నాం అని చెప్తారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పైసలు పట్టుకున్నామని చెప్పి నా కుటుంబ సభ్యుల్ని, సంబంధం లేని వ్యక్తుల్ని టెలిఫోన్లు ఎన్నుకుంటూ హరాస్ చేసిరని రఘునందన్ రావు అప్పుడున్నటువంటి డీజీపీకి 10 సార్లు కంప్లైంట్ ఇచ్చి అడవైన ఉత్తరాలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి చేరుతలేవా? విచారణ పేరిట టైం పాస్ ఎన్ని రోజులు కావాలి సిట్ కి, కాంగ్రెస్ పెద్దలకి?